ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఏంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలని కోరిక. నాగార్జున గారు ఎప్పుడు పిలుస్తారా అని చూసేవాడు ఆయన. పిలవలేదు, ఎందుకంటే చాలా మంది డాన్స్ మాస్టర్ ఆయన కళ్ళ ముందు వెళ్ళారు, చాలా మంది అమ్మ రాజశేఖర్ చాలా మంది వెళ్ళారు అప్పటికి. సో ఆయన ఏమన్నారంటే దీనికి పోటీగా మనం పెడదాము, కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు రారు, నన్ను పిచ్చోడు అన్నట్టు చూస్తున్నారు ఈ సొసైటీ, నువ్వంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ప్రొడ్యూసర్ని కూడా చూడు, ఆర్టిస్టులు కూడా చూడు అంటే అప్పట్లోనే నేను 10 మంది ఆర్టిస్టులని మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, బంజారీస్ ప్రశాంత్, కత్తెర పాప, మేమంతా 10 మంది ఆర్టిస్టులను సెట్ చేస్తే అక్కడ వికారాబాద్ అక్కడ ఫామ్ హౌస్ తీసుకొని షూట్ చేసాం. అది కూడా చాలా సక్సెస్, జస్ట్ లైక్ బిగ్ బాస్ లాగానే. కాకపోతే ఈ బిగ్ బాస్ అనేది సాటిలైట్ టీవీలో వస్తుంది, మాదనేది యూట్యూబ్లో వస్తుంది. దానికి పోటీగా మేము చేసాం. అలాగే ఆ తర్వాత భలే బాస్ 1, భలే బాస్ 2, ఫారెస్ట్ బాస్ చాలా చేసాం మేము. కానీ మ్యాన్సన్ హౌస్, మై హౌస్ ఆయన ప్రాణాలు తీసేసింది అనమాట. ఆయన ఎక్కువ డ్రింక్ చేసేయడం వల్ల, ఎక్కువ మామిడి పళ్ళు తినడం వల్ల డిహైడ్రేషన్ అయిపోయింది. ఆయన ఎవరు పర్వాలేదండి ఎంత తాగినని, టైంకి ఫుడ్ చూసిన వాళ్ళు లేరండి పాపం. నేను అదే జాలి పడేదేనండి, ఎవరు ఫుడ్ పెట్టట్లేదు అని బాధపడేది. ఆర్ఫనేజ్ హోమ్ లో వాళ్ళు ఫుడ్ అన్ని పంపించేవారు, కానీ ఈయన తినేవాడు కాదు. వాళ్ళని ఎంతమంది నేను చూస్తారండి, ఆర్ఫనేజ్ హోమ్ అంటే 200-300 మంది ఉంటారు. స్పెషల్ కేర్ అసలు అక్కడికి వెళ్తే మనం తట్టుకోలేము అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో. కానీ ఒక 52 ఏళ్ల వయసులోనే మనం రాకేష్ మాస్టర్ కోల్పోవాలి, తక్కువ వయసు. కానీ చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఏంటంటే ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేరు, ఆకలితో ఉన్నా ఎవరైనా చీకట్లు ఉన్నా చూడలేరు. చాలా మంది ఆపరేషన్లు చేసుకోలేరు కదా పిల్లలకి, అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి SRK ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూపించేవారు. ఇగోండి వీళ్ళకి ప్రాబ్లం, ఆపరేషన్ చేయించుకునే స్థితిలో వీళ్ళు లేరు, ఇగోండి వీళ్ళ ఫోన్పే నెంబరు, దీనికి అమౌంట్ వేయండి అనేవారు. అలాగే మా ఫ్రెండ్ బంజారీస్ ప్రశాంత్కి వస్తారు, అట్లనే ఏదో ప్రాబ్లం వచ్చింది, తనకు కూడా అట్లానే నెంబర్ పెడితే ఆమెకు కూడా దగ్గర 50-60 వేలు వచ్చినాయి. ఇలా ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నాము, మేము ఆపరేషన్ చేసుకోలేము, లేకపోతే మా చదువుకి లేదంటే అలాంటి మంచి కార్యక్రమాలు చేసేవారు. ముఖ్యంగా ఆయన చేసిన అన్ని కార్యక్రమాల్లో నాకు బాగా ఇష్టమైనది కరోనా టైంలో. కరోనా టైంలో ఆయన అక్కడ నాగోల్ టు మియాపూర్, నా చివరి మియాపూర్ వరకు, ఎల్బీ నగర్ టు ఏమంటారు ఇటు సైడ్ హైటెక్ సిటీ, ఇవన్నీ మొత్తము అన్ని కవర్ చేస్తాడు ఆయన. ఎక్కడైనా ఏదో అనాథం ఉంటే దాన్ని పట్టుకొని తగలబెట్టారు ఆయన. చాలా అంత్యక్రియలన్నీ బాగా చేశారు ఆయన. ఈ మెట్రో ఇక్కడ ఈ ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు ఆ ఏరియా ఏమంటారు హైటెక్ సిటీ అవసరం ఉంటుంది ఒక ఏరియా, రాయదుర్గ్ వరకు తిరిగాడు ఆయన. మళ్ళీ కరోనా పేషెంట్లకి ఫుడ్ పార్సల్ ఇవ్వడము చాలా చేశాడు ఆయన. ఆయనకి అట్లాంటి ఇష్టం, పేదవాళ్ళ మధ్యన ఉండాలి, పని చెయ్యాలని ఇష్టం ఆయనకి. రైట్ అమ్మ, మరి మీ పరిస్థితి ఎట్లా ఉంది? మాస్టర్ లేని జీవితం ఎలా గడుస్తుంది? అంటే బాధ ఉంటుంది అనుకోండి, కానీ బాధను కూడా మింగుంటే నేను ఇంటి రూమ్ లో ఉంటే ఏ ఆలోచన వస్తాయి, మీరు ఇచ్చిన ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. పెళ్లి మీరే కదండి, చాలా మంది అంటారు పెళ్లి అవ్వలేదని, మీరే కదా పురోహితుడు, నేను కూడా అలా వచ్చాను, మీ సమక్షంలోనే పెళ్లి జరిగింది కదా కూడా అందరికీ చెప్పారండి. అప్పుడు నేను ఇలా తాళి కట్టానమ్మా, ఎదిగి ఇవిడే వాళ్ళ చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు. పోనీలేనమ్మా చూసుకోండి, తాళి కట్టినా కట్టకపోయినా సరే మీరు బంగారులో చూసుకుంటున్నారు, అలా చూసుకోండి అని చెప్పేవారు. కడాకరికి ఒక దుష్టశక్తి అండి వచ్చింది, తీసుకెళ్ళింది, మార్చేసిందండి అంతే. ఆ లిల్లీ అంటే మిమ్మల్ని బాగా కొట్టింది కదా, ఇప్పుడు అది ఏంటయింది? అది మిమ్మల్ని బాగా కొట్టిందండి, వెళ్ళి కూర్చున్నది. మరి నెల్లూరు కూతురమ్మ 10,000 అంటే ఇంకెవరో డబ్బులు ఇచ్చి ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళనని సారీ చెప్పించి అన్ని బయటికి తీసుకొచ్చారండి. ఇప్పుడు మళ్ళీ దూతుందండి కాలు, మళ్ళీ దూతుందండి. అంటే మీరేం మాట్లాడుకోండి, ఈసారి వెళ్తే మళ్ళీ బయటికి రావటం ఉండదని పెద్దోళ్ళు 2-3 నాకు చెప్పారండి. నేను కూడా సైలెంట్గా ఊరుకున్నాను ఇంకంతే. ఈ మధ్య మళ్ళీ కాలు దూతుందండి. అసలు నేనేం చేశాను, నా పని నేను చూసుకున్నా, షూట్కి వెళ్ళిపోతున్నారండి. నేను ఇలా తలనొప్పులు ఉంటాయని షూట్కి వెళ్ళిపోతున్నాను, ఎండనక కొండానికి ఎండలో తిప్పుతున్నారండి. ఇప్పుడు నాకు పుష్ప 2 అవి అందరూ డైరెక్ట్ ఇలా కేకేసి అందరూ పెద్దోళ్ళు అందరూ కూడా ఎందుకమ్మా నీకు ఎందుకు అంటే నాకు ఏవి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారండి యూట్యూబ్లో, ఏమి లేవండి. అంటే ఏం కాదమ్మా శుభ్రంగా మీరు ఇంట్లో రూమ్లో ఉండండి, మీరు ఇలా వస్తుంటే మాకే బాధగా ఉన్నది అంటున్నారండి. చూడండి ఎంత ఇది ఉంటేనే నా మాట అంటారండి కేకేసి. అదే